నిర్బంధం కంటే ముందు నుండి కూడా తెలుసు మన సరోజ్ ఎట్లా అంటే ఆయన తమిళ్లో పోరుకాలం అని చెప్పి ఒక సినిమా తీశాడు. సో ఆ సినిమా అప్పుడు నడవలేదు కానీ దట్ ఫిలిం హ్యాడ్ వెరీ లిమిటెడ్ పీపుల్, లైక్ దానికి ఒక సపరేట్ టేస్ట్ ఉన్న వాళ్ళు. ఐ థింక్ ఇట్ కేమ్ టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసింది సినిమా ఒకటి. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో లిటరేచర్ అనమాట, వాళ్ళ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లిటరేచర్ అనమాట, అండ్ ఒకళ్ళేమో జర్నలిస్ట్ ఉండే ఆ టైంలో. సో దే వర్ ప్రైజింగ్ మీ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై యానిమేషన్. నేను 8th 9th క్లాస్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ యానిమేషన్, ఆ టైంలో దిస్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ దిస్ నేమ్ బండి సరోజ్ కుమార్ చాలా మంచి డైరెక్టర్ అది అంటే ఇన్నా కోవిడ్లో సడన్గా నాకు అది రీకాల్ అయ్యి మళ్ళీ నిర్బంధం ట్రైలర్ వచ్చినప్పుడు దెన్ ఐ సా ఇట్. దెన్ అప్పుడే నేను మా ఆవిడకి మెసేజ్ చేసి, యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్, ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా ఆనెస్ట్గా. ఐ థింక్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్ మోర్ దెన్ ఎనీథింగ్, అండ్ హీస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్. హీస్ ట్రయింగ్ టు మేక్, ఐ ఫీల్ అది ఇంత కావచ్చు, ఇంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, ఎంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, బట్ ఆయన కోసం ఐ థింక్ హీఈస్ మేకింగ్ వన్ స్మాల్ ఇండస్ట్రీ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ the growth అంటే the consistency of making content again and again, and ఏదో టైం లైన్ నింపడానికి సీన్లు ఉండవు ఆయన దాంట్లో. హీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు సే. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్ అండ్ యూ విల్ గో ఈవెన్ మోర్ ఫార్ అన్న. సో ఐఎమ్ అ వెరీ వెరీ బిగ్ వెల్ విషర్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్, అండ్ దిస్ ఫిలిం షుడ్ ఆల్సో డూ వెల్ ఇన్ థియేటర్స్. ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ఐ ఎస్పెషల్లీ లైక్ నువ్వు లైక్ డైరెక్టర్ కంటే కూడా నువ్వు యాక్టర్ చాలా పెద్ద నటుడివి, ఎందుకంటే ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్. కొంచెం వణుకొస్తుంది కరెక్ట్ చూస్తే ఉండన్నా, అందుకే కళ్ళదలు పెట్టుకున్నాం అనుకుంటా మమ్మల్ని భయపెట్టొద్దని. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. టీం అంటే ఆయననే ఉంటాడు, ఆ టీంలో 8 మంది. సో టీంలో 8 మంది అన్ననే ఉంటాడు. సో ఆల్ ద బెస్ట్ నీకు. అంటే దీనికి డిఓపి అండి, ప్రొఫెషనల్ డిఓపి గారు, అందుకే మీకు ఆ విజువల్స్ వచ్చినాయి, అదొక్కటే యాడ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సార్. ఒక్క డిఓపి గారికి ఒకరికి ఛాన్స్ ఇచ్చింది సార్, అన్న ఆయన్నే చేస్తుంటాడు బేసికల్లీ. సో ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్, అండ్ నైస్ సీయింగ్ యూ. ఈ కుమేష్ ఈ సినిమా ఇండియా ఇప్పుడు పెద్ద ఇండియన్ గ్లోబల్ డైరెక్టర్ అయిపోయినావు నువ్వు. అండ్ ఎస్కేఎన్ గారి గురించి చెప్పక్కర్లేదు, నాకు సిగ్గు అంటే నేను మాట్లాడాలంటే కొంచెం టెన్స్ ఫీల్ కానీ ఇప్పుడు ఎస్కేఎన్ గారు ఉన్నప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంటారు. సార్ సారీ సార్, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్లీజ్. చలో థ్యాంక్ యూ సో మచ్. నిర్బంధం 2, మాంగళ్యం అనే కల్ట్ సినిమాలు తీసి బండి సరోజ్ కుమార్ అనేవాడు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాడు పరాక్రమంతో. అందుకే అడిగాను ఇందాక. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకేనా? ఓకే. సో ఇప్పుడు యాంకర్ని పెట్టట్లేదండి, అది నాకు నచ్చదు, ఎందుకంటే మనం రాసి ఇచ్చింది వాళ్ళు చెప్తారు కాబట్టి. సో నేను నిర్బంధం తీశాను, నిర్బంధం 2 తీశాను, మాంగళ్యం తీశాను, దాని తర్వాత పరాక్రమంతో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఆ 3 కల్ట్ ఫిలిమ్స్తో అంటే నేను యూట్యూబ్లో రిలీజ్ చేశాను, కళనాది వెలమీది అనే కాన్సెప్ట్లో. దానివల్ల నేను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని నేను జనరేట్ చేసుకోగలిగాను. దాని తర్వాత థియేటర్ రావాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఆగాను. నేను తొందరగా ముగిస్తాను, ఎందుకంటే విశ్వక్ గారు ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వెళ్ళాలి, నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు, బయట వర్షం పడుతుంది, అప్పుడే ఊహ తెలిసింది నాకు. నేను బయటకు వచ్చాను, టీవీ అని ఒకటి ఉంటుందని తెలియదు నాకు. మా పక్కింట్లో ఏదో సౌండ్ వస్తుంటే వెళ్ళి నిలబడ్డాను అక్కడ. ఆ టీవీలో చిరంజీవిని చూశానండి. నా లైఫ్లో ఉన్న బాధలన్నీ ఆ చిరంజీవిని చూసాకపోయినాయి నాకు. నేను చిరంజీవిని చూశాకే సినిమా చూశాను. చిరంజీవిని చూసినప్పుడు నాకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే నేను కూడా ఒక నటుడు అవ్వాలి, చిరంజీవి లాంటి నటుడు అవ్వాలి, ప్రతి ఇంట్లో నా పేరు ఉండాలి అనే ఒక ఉంటుంది కదా ఆ ఉత్సాహం. ఆ 4 ఏళ్ళ ఉత్సాహాన్ని ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూ నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నేను 2004లో వచ్చాను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా. చాలామంది డైరెక్టర్లకి ఆడిషన్స్ ఇచ్చాను, ఎవరికైనా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మామూలు మాట్లాడేస్తున్నావు, యాక్టింగ్ చేయాలి కదా అన్నారు. నాతో పాటు ఒకడు వచ్చాడు, ఏదో ఒక సీన్ ఇచ్చారు, ప్రియా నువ్వంటే నాకు ఇష్టం ఏదో చెప్పాలి. నేను నార్మల్ చెప్పాను, ఇలా చెప్పకూడదు నువ్వు చెప్పు బాబు అంటే వాడు ఇంకా బాడీ లాంగ్వేజ్ చెప్పాడు, ప్రియా అది అని, ఇలా చేయాలమ్మా యాక్టింగ్ అన్నారు.
ఓకే ఇక్కడ మనం వర్కౌట్ అవ్వదు, నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే అయి ఉండాలి అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి మేబీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆ ఏజ్లో, మేబీ అతను బాగా చేసేట నిజంగా చూద్దామని, తన గ్రోత్ ఎలా ఉండదో చూద్దామని. తన తర్వాత నేరాలు ఘోరాలని ఈటీవీలో వచ్చేది, నూతన్ ప్రసాద్ గారు చెప్పేవాళ్ళు. దాంట్లో క్రిమినల్ కింద సైడ్ క్యారెక్టర్లు చేశాడు. అయితే నేను రైట్ అనిపించి అక్కడి నుంచి నేను నా చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవిని చూసాక సినిమా చూసి నాకు ఇళయరాజా గారు మ్యూజిక్లో, లేదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు యాజ్ ఎ లిరిక్ రైటర్గా, అండ్ పిసి శ్రీరామ్ గారు, లేకపోతే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఇలా చాలామంది నన్ను ఇన్స్పైర్ చేశారు. వాళ్ళందరి ఇన్స్పిరేషన్స్తో నా క్రాఫ్ట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ దాంట్లో మాస్టర్ చేసుకుంటూ, నాకు ప్రొడ్యూసర్ లేడు, సో నేను ఐ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ టు గ్యాప్ ప్రొడ్యూసర్స్. దానివల్ల నాది చిన్నప్పటి నుంచి ఉన్న న్యాచురల్ బాండ్ టాలెంట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ ఒక 20 సంవత్సరాలు నేను సమాజంలో లేనండి, బయట ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అడవిలో ఉన్నాను. అలాగే నేను కష్టపడి ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేశాను ఏ యాక్టర్ని పెట్టి, ఎందుకంటే నేను ఫస్ట్ యాక్టర్గా చేయలేను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ప్రొడ్యూసర్. సో ఏదో కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు, 3 థియేటర్కల్ ఫిల్మ్స్ చేశాను, 2 తమిళ్లో చేశాను, 1 తెలుగులో చేశాను. 3 డిజాస్టర్స్ అయినాయి. I was a failed director. Then I realized it's a time for me to act myself and to exhibit my real talent, my real potential, what I feel. అప్పుడు నేను నిర్బంధం అనే సినిమా తీశాను, నిర్బంధం 2 తీశాను, మాంగళ్యం తీశాను. ఈ 3 నాకు జనాలు ఇచ్చిన సపోర్ట్, కలనాది వెల్లమీది కాన్సెప్ట్లో వాళ్ళు చెప్పడు ఫాడికే ఇచ్చారు. వాళ్ళు చాలామంది మహిళా అభిమానులు ఉన్నారు నాకు, అంటే గృహిణులు, సాఫ్ట్వేర్ చూసిన వాళ్ళు, లేకపోతే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు, మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో చూడాలి, మేము మా ఇంటి పక్కన వాళ్ళకి, మా ఇంటి పైకి మీ సినిమాని మేము చూపించుకోగలగాలి అని. సో ఆ సంకల్పంతో, వాళ్ళు ఇచ్చిన బలంతో ఈరోజు నేను పరాక్రమం సినిమా తీశానండి. అండ్ నేను ఇండస్ట్రీలో ఎక్కువ తిరగను, నేను ఐఎమ్ నాట్ ఎ సోషల్ పర్సన్. నేను చూసిన వాళ్ళందరూ నా మ్యాక్సిమం నచ్చరు, ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతాను, బయట సమాజంలో ఎలా మాట్లాడాలి, ఇండస్ట్రీలో ఇంకా ఘోరం, ఎలా వెళ్ళి అలా పంజగొట్టి వెళ్ళి మళ్ళీ ఎలా రావాలి, అవన్నీ మనకు రాదు. అయితే నాకు చాలా చూజీగా ఉంటాను. నేను ఎవరన్నా ఒక మాటలో తెలిసిపోద్ది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని. అంటే నేను సమాజం చూశాను, లైఫ్ని చూశాను చిన్నప్పటి నుంచి చాలా. సో నాకు నచ్చిన 3 వ్యక్తులు, ఎస్కేఎన్ గారు వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్ నేను టాలెంట్ చూస్తాను, ఈజ్ వెరీ టాలెంటెడ్. ఆయన సినిమాలో ఆయన టేస్ట్ ఆఫ్ సినిమా తెలుస్తుంది. బుచ్చిబాబు గారు గురించి చెప్పవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్. ఆయన ఒక మనిషిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు మీ సినిమాకి నేను 5,000 పంపించానండి అన్నాడు, మాంగళ్యం సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక రెహమాన్ అబ్బాయిగా తమిళ్లో ఒక ఫైట్ ఉందన్నమాట. చాలామంది ఈ కల్చరల్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్, బాలా కానీ, మిస్కిన్ కానీ, వీళ్ళందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు, రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు మా సినిమాలు చేయట్లేదు, అన్నీ ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఫిల్మ్సే చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు. నేను ఒక రెహమాన్ అబ్బాయిగా అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని నేను ఎదురు చూశాను. అండ్ ఆయన నెక్స్ట్ సినిమాలో రెహమాన్ అనగానే నాకు పడిపోయింది, పిక్చర్ పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా విశ్వక్ గురించి చెప్పాలి. నేను ఇలా మారుతున్నాను కదా, తను కూడా ఇలా మారుతాడు. అక్కడ మేము ఇద్దరం కనెక్ట్ అయ్యాం. అండ్ వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. ప్లస్ ఎవరితో కంపేర్ చేయడం, నువ్వు యాక్టర్లా ఉంటావు, ఈ యాక్టర్లు అలా చెప్పడం. అండ్ ఎందుకంటే చాలామంది యాక్టర్ని చూస్తుంటాం, నువ్వు ఏదో సైడ్ క్యారెక్టర్ యాక్టర్లతో కంపేర్ చేసేసి వీళ్ళు తగ్గిద్దామని ట్రై చేస్తారు. తను మాత్రం ఎప్పుడు, అంటే నేనేం కాకముందు నుంచే తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. 4 years అనుకుంటా మా ఇద్దరిది అంటే కాన్వర్జేషన్ ఎప్పుడో ఒకసారి మాట్లాడడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్.